అప్పుడు టైం 1:30 అయింది. ఇంకా కనిపించిన దగ్గర హోటల్లో ఆపాము. ఇది పెద్ద హోటల్ ఏం కాదండి, సింపుల్గా ఉంది. అక్కడ నుంచి వ్యూ చూస్తే మటుకు చాలా బాగుంది. ఈ ఫ్లాగ్, చెట్లు, ఈ పెట్రోల్ బంక్ అంతా ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంకా సింపుల్గానే లంచ్ ఆర్డర్ ఇచ్చేసాము. రోటీ, మష్రూమ్ కర్రీ, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము సింపుల్గాని. అంతకుముందు డ్రింక్ తాగేమో, ఆకలి వేయలేదు అందుకని. ఇప్పుడు టైం 2:20 అయింది. లంచ్ చేసేసి కూడా హాఫ్ అన్ అవర్ అయింది, బయలుదేరేసాము. ఇంకొక 1 అవర్ ఉందండి. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది 4th టోల్ గేట్. నాకు తెలిసి ఇదే లాస్ట్ది కూడా అనుకుంటాను. ఇంకొకటి ఉందంట, నేను ఇదే లాస్ట్ అనుకున్నాను. ఇంకొకటి ఉంది, కావల్ దగ్గర ఒక టోల్ గేట్ ఉంది, అదే లాస్ట్ ఏమో. ఇది పెద్ద కొండూరు. సో కావల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదే కావలి మెయిన్ ఉదయగిరి బ్రిడ్జ్ అంటారు, సెంటర్ ఇది. కావల్ నుంచి ఒక 15 minutes అంతే మా ఊరు. సో ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. ఇప్పుడు కావలి అవుట్స్కట్స్ నుంచి వెళ్తున్నాము హైవేకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది. అదిగోండి అక్కడ ఈ 2-stair బిల్డింగ్ ఉంది కదా, అదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళట్లేదు, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. 5th టోల్ గేట్, కావలి టోల్ గేట్ అది. ఇది క్రాస్ చేసేస్తే ఇంకొక 5-10 minutesలో మా ఊరికి వెళ్ళిపోతాం. మా ఊరు ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఇది గ్రీన్ కలర్ హౌస్ మాదండి, థిక్ గ్రీన్ కలర్. 10 hours జర్నీ తర్వాత సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము.